కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మన్యంలో రాజకీయ కార్యాచరణను సిద్ధం చేస్తోంది జనసేన. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంటు పరిధిలోని మెజార్టీ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. దీంతో మన్యంపై పవన్ ఎక్కువగా ఫోకస్ చేశారా అనే చర్చ మొదలైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరకు పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి సారించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడి ప్రజల వ్యక్తిగత అవసరాల నుంచి వ్యవస్థాగతంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రారంభించడం ద్వారా ఎప్పటికప్పుడు మన్యంలో పర్యటిస్తున్నారు. అధికారులు వెళ్లేందుకు సైతం ఆలోచించే మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించారు పవన్. అల్లూరు జిల్లాలోని అనంతగిరి, డుంబ్రిగూడ, అరకు, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. శాఖాపరంగా ఇవన్నీ బాధ్యతలే అయినప్పటికీ గతంలో లభించనంత ప్రాధాన్యత, పబ్లిసిటీ ఇక్కడ జరుగుతోంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ నాగబాబు భవిష్యత్ కార్యాచరణను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంటు పరిధిలో మెజార్టీ స్థానాల్లో పోటీకి సిద్ధమని అన్నారు. రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా, అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు. రాజకీయాల్లో ఊరంతా ఒకెత్తైతే అరకు పార్లమెంట్ మరో ఎత్తు. గత 3 దఫాలుగా ఇక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో ఒకసారి వైసీపీ, మరోసారి టీడీపీ సక్సెస్ అయ్యాయి. 2008లో ఈ స్థానం ఏర్పాటు కాగా ఈ పరిధిలో పాడేరు, అరకు, పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2024లో కూటమి వ్యూహాలను ఎదురొడ్డి అరకు పార్లమెంట్, పాడేరు, అరకు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది వైసీపీ. ఒక సీటు జనసేన కైవసం చేసుకోగా మిగిలిన 4 చోట్ల టీడీపీ గెలిచింది. ఆ విధంగా 2 బలమైన రాజకీయ పక్షాలు పోరాడుతున్న చోట ఖచ్చితమైన స్కోప్ కోసం జనసేన ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు బాక్సైట్, 170, జీవో నెంబర్ 3 వంటి సమస్యలు జటిలంగా మారుతున్న వేళ వాటిని వదిలేసి ఎన్నికలు, పోటీ గురించి మాట్లాడడం అంటే ఖచ్చితంగా డైవర్షన్ రాజకీయమేనన్నది వైసీపీ వర్గాల లెక్క.